ఉన్నవా కాక నేను మీ కాక ఇవాళ మంచి రెసిపీ పట్టుకొచ్చిన అదే ఎగ్ బిర్యానీ. చలో నడు చెక్స్ వేసుకుని మసాలా కలుపుకుందాం. కప్పు పెరుగు పోసుకుందాం, ఒక చెంచాన్నర కారం, టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని లైట్ గా చికెన్ మసాలా, ఒక 4 ఉల్లిగడ్డలు కోసుకుందాం. 2 ఆలుగడ్డలు ఇట్లా కోసుకొని చిన్న కట్ట పుదీనా తీసుకుందాం. ఒక 3 పచ్చిమిర్చి తీసుకుందాం. ఒక చిన్న కట్ట కొత్తిమీర తీసుకుందాం. చాలా మనం ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేసుకుందామా. బియ్యం ఏంటంటే ఒక 2 సార్లు కడుక్కోవాలి, అట్లయితేనే మంచిగా ఉంటుంది. మనం రైస్ ఉడకబెట్టుకుందాం. ఫస్ట్ 80% ఉడకబెట్టుకోవాలి. ఉల్లిగడ్డలు డీప్ ఫ్రై చేసుకుందాం. ఇట్లా బ్రౌన్ అయ్యేదాకా గోలించుకోవాలి. పక్కన పెట్టుకుందాం. ఇవి చిన్న గడ్డ అంతా ఉల్లిగడ్డలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. పుదీనా, ఆలుగడ్డ వేసేసుకుందాం. ఒక 1.5 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాం. 7 సాజీర వేసుకుందాం. 4 ఇలాచీలు వేసుకుందాం. ఒక 4 లవంగాలు వేసుకుందాం. 2 బిర్యానీ ఆకులు వేసుకుందాం. నానబెట్టుకున్న ఎగ్స్ ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఒక 15 మినిట్స్ జర మగ్గించుకోవాలి. దీన్ని మూత తీయంగానే స్మెల్ మాత్రం అదిరిపోయింది. మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్, అవి కొన్ని లేసేసుకోరు. ఇప్పుడు మళ్ళీ కొన్ని తర్వాత వేసుకుందాం. రైస్ని లేసేసుకుందాం. కొన్ని ఆనియన్స్ వేసుకుందాం. కొన్ని పైనకెళ్ళి వేసుకుందాం. ఆనియన్, కొత్తిమీర వేసేసుకుందాం. దీని పైనకెళ్ళి ఫుడ్ కలర్ వేసేసుకుందాం. 15 నిమిషాలు దమ్కిచ్చేసుకుందాం. మన ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. పోయి టేస్ట్ చేద్దాం. ఓకేనా. ఎగ్గుకు మాత్రం మసాలా గట్టిగా పట్టింది. రియల్ కాక మన తెలంగాణ స్టైల్ అయింది. లాస్ట్ ముద్ద పెరుగుతో తింటే ఆ కిక్కే వేరు. అబ్బా అద్దరిపోయింది బిర్యానీ. ఇట్లా ట్రై చేయరు. నెక్స్ట్ వీడియో ఇంకా దీనికైనా గట్టిగా ఉండాలి. అప్పట్లో ఏం చేయాలంటే కొద్దిగా ఫాలో చేసి రెడీగా ఉండండి. ఓకేనా. రైట్, మళ్ళా బాయ్.